ఆయరవ్వా బాగున్నావా? ఏదో అలాగా. ఏట్రా పండగ రోజు నాడు పెట్టావు ఫ్రీ మెడికల్ క్యాంపు? ఏం చేద్దాం, గ్రామం సేవ చేద్దాం అని చెప్పి. మాకు కూడా చూస్తా పెట్టి కొంచెం. దా కూర్చో చూద్దాం. ఒక నిమిషం నేను ఫోన్ చేస్తాను. నీ వాయిస్ కట్ అవుతుంది బా. మనిషి మనిషి అలా కాదు, మనిషి ఎదుర్కొంటా వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతుండా ఎక్కడ ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంది ఎలా చెప్తున్నాడా? దూకమన్న దేంట్లో కన్నా ధైర్యం దూకోద్ది. అది నీ ఇష్టం, అర్థమైందా? రేపు వర్క్ నీకు కావాల్సింది నీ డబ్బులు పేమెంట్ నేను చేసుకుంటాను, ప్రాబ్లం కాదు. అది దీని పూర్వం అయితే బాగుంటుందో ఒకసారి ఆలోచించాలి. సరే అయితే నేను ఇందాక చేశాను, తీయలేదు, వచ్చి కొత్తది. నన్ను ఏం చేయమంటాడు? అంటా బా ఇంకేంటి మరి స్టేటస్ ఏంటి అయితే? హాయ్ దేర్, ఐఎమ్ యూజింగ్ వాట్సాప్ మ్యాన్. ఇచ్చేద్దాం అయిపోయింది. ఏంటి మరి అయితే? ఏమన్నా బావా ఈ మధ్యన వర్కాలిక్ అయిపోయింది బావా. ఆల్కహాలిక్ లో వర్కాలిక్ రా. ఏమన్నా బావా ఈ మధ్యన వర్క్ మోషన్ బాగా ఎక్కువైపోయిందిరా. అందుకనే అప్పుడప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నాను. అదేంటో తెలియదు కానీ రే, కార్ డ్రైవింగ్ చేస్తుంటేనే పక్కన స్కోర్ బోర్డు కనపడుతుందిరా. దీన్ని అంటారు సెకండ్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ అని. చాలా చేయాలి అబ్బాయి. ఏం చేస్తే బాగుంటుంది? నేను నీకు టాబ్లెట్ ఇస్తాను, వాడు. ఐ ట్యాబ్ అయితేనే తీసుకుంటాను రా, వేరే ఏ బ్రాండ్ అయినా సరే తీసుకుంటాను. ఓరిని చాలా వెళ్తా, దిక్కు చెక్ చేద్దాం. సరిపోద్దా? చాలు 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 చాలు. అదేట్రా నన్ను పిలుచుకోమని చెప్పాలి, నువ్వు పిలుస్తున్నావు. ఏదో అట్లా ఇక్కడ అంతా బాగానే ఉంది. గట్టిగా పిలుచుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎక్సెల్ ఉంది, మైక్రోసాఫ్ట్. అరే చాలా కష్టం. యూట్యూబ్ ఎప్పటి నుంచి? ఇప్పుడే. అరే ప్లే స్టోర్ అబ్బా అవుట్ ఆఫ్ మెమరీ. స్టోర్ తగ్గించుకోవాలి. ఏం చేద్దాం? ముందు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో. ఏంటి బా? ఫ్లూట్ నేర్చుకో. దీన్ని ఫ్లూట్ అనుకో, ఫ్లూట్ నేర్చుకో. ఏంటి ఫ్లూటా? అలాగే అనుకో. ఫ్లూటే సరేలే కానీ. ఐఫోన్. ఐఫోనా? ఏ వర్షన్ బా? 5. దీని తర్వాత 5 దిక్కుమాలి ఫోన్లు 5 వచ్చినాయిరా. చేసి అందుకనే రా నీ దగ్గర పేషెంట్లు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నాను. ఇందుకా బా 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 వీళ్ళు తేట్టుకుంటే నేను అయిపోయాను ఆల్కహాలిక్, సారీ వర్కహాలిక్. లైఫ్ ఏంట్రా ఎంత రొటీన్గా ఉంటుంది, కొత్తగా ఏదో చేయాలరా. జర్మనీ కాల్. ఓకే. Hey Harish. Yeah. How's your doctor's life? Like a fly stuck in the web. Of course. 2 more sessions to go. Yeah, practicing. What about you? Me? Apart from my career, I started my own garden so I can be and grow with knowledge. This is so exciting. I'm so happy about it. I didn't get it. We can plant the knowledge in the garden. Oh, really? Yes. Planting your own crop is like planting a seed of knowledge in your head. And then you'll really become in tune with yourself. Brilliant. I have some landscape inside and outside. I will start cultivating my own land. Wow. Then you can really be a sovereign. I wish you all the best. Bye, Jennifer. Yeah, take care. షీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ అండి. తను నాతో పాటు ఇంటర్న్షిప్ చేసింది కాలేజ్కి వచ్చి. తను ఏం చెప్తుందంటే మన పంట పొలంలోని వరి నాటితే నాలెడ్జ్ నాటినట్టంట, సోవరెంటీ పెరుగుతుంది. సో మనం ఆ పని చేయగలం. సో నేను ఇప్పుడే రైతును అవుతా, పార్ట్ టైం రైతును అవుతా. రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే
రైతు నవ్వుతా అయ్య తీరతా. ఎంతగా మన పొలం ఎదురా? అదిగో కనబడడం చూసా? అదిగో అలుగుదో అదిగో 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 అదంత మంది కాదు, ఈ మొక్క మంది. ఇప్పుడు అర్జెంటుగా వరేసేయాలి. కాల్ టు కిసాన్ కాల్ సెంటర్. హలో, వచ్చేసారు సెట్కి? అదే అండి అడుగుతున్నాను, సెట్ చేసి పడండి మాకు ఎంతో కొంత. ఎవరయ్యా నువ్వు? పనులు ఉంటేనే వరేయాలని చెప్పాను కదా మీకు. ఇక్కడ సినిమా తీస్తున్నావా? అక్కడ సినిమా ఏంటండి? కిసాన్ కాల్ సెంటర్ కాదా ఇది? రాంగ్ నెంబర్ అయ్యా. చిరా దెబ్బ చిరాకు వస్తుంది ఇప్పుడు నాకు. సరిగ్గా మాడు. రాంగ్ నెంబర్ అయ్యా, పెట్టు. జీవితం హలో, కిసాన్ కాల్ సెంటర్, మీకు ఏ విధంగా సహాయపడగలను? వచ్చి నాట్లేత ఏంటి, కోలీలు రావాలి ఇవాళ. చెప్పు తెగుద్ది. అందుకే చెప్పులు వేసుకుని రమ్మంటారా? హిల్ సార్ వేసుకుని రమ్మన్నారా? ఒళ్ళు ఎలా ఉందేంటి? పర్లేదు, బాగానే ఉంది. బీపీ 120/90, హార్ట్ బీట్ 90 beats per minute, రెస్పిరేషన్ 23, ఆల్ సెట్. క్రాక్ డాక్టర్ లో ఉన్నావే నువ్వు. అర్రే భలే కనిపెట్టేశారే. పెట్రా బాబు. హలో హలో, ఏంద్రా ఫోన్ పెట్టేస్తుంది ఎక్స్ట్రా దీనికి? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది దీనికి. హలో మేడం మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ మేడం మాట్లాడండి మేడం. చెప్పు. సీరియస్ గా రైతు అవ్వాలనుకుంటున్నాను మేడం, అర్థం చేసుకోండి. ఏం పంట వేద్దాం అనుకుంటున్నా? నేను వరేద్దాం అనుకుంటున్నా. అంటే మెంతకి వరంటే వీటేనా? చాలా దారుణంగా ఉన్నావు, చెప్పు. ప్లీజ్ మేడం, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేడం, తెలుగు అర్థం కాదు. పిచ్చి రైతులా ఉన్నావు. సరే చెప్తాను. వరి ఎలా వేస్తారంటే ఫస్ట్ ప్లాంట్లెట్స్ రెడీ చేయాలి సీడ్స్ నుంచి. 30 days ముందర ప్లాంట్లెట్స్ నువ్వు రెడీ చేసుకుని ఆ తర్వాత నీ ఫీల్డ్ లో మొత్తం వాటర్ వేసుకో. వాటరింగ్ లో మొత్తం ఆ తర్వాత 30 days అలా ఉంచేసాక వాటర్ లో నువ్వు ఆ ప్లాంట్లెట్స్ ని గుచ్చి అందులో ఫెర్టిలైజర్స్ అవి వేస్తూ ఉండు. నైట్రోజన్ అవి ఫాస్ఫరస్ అవి అప్లై చేస్తూ ఉండు. దానికి డెఫిషియన్సీ అన్నా వస్తే చూసుకుని మళ్ళీ మాకు కాల్ చేస్తే మేము చెప్తాం. ఓకే, చాలా థ్యాంక్ యూ మేడం. మేడం ఎంతకి వరిలో ఏ రకం ఏమంటారు? వెరైటీ MTU 1028. అబ్బా భలే ఉంది, బండి నెంబర్ లాగా. పరువు తీసేకరా బాబు, అది రీసెర్చ్ సెంటర్ నేమ్. బై ద వే మీరు చాలా అందంగా ఉంటారు మేడం. ఇదెప్పుడు చూసాను. సారీ సార్, మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం. బై ద వే మళ్ళీ ఫోన్ చేస్తాను. చేయకొద్దు ఇంకా చాలు. ఇది పంపు కాదు, పాతాళ గంగ. అది పాతాళ గంగ, అది పంపే. నా పొలంలో మొలకలు వచ్చాయో. ఏంది బుజ్జిమంట సరిగ్గా ఎదగట్లేదు, ఏమైంది దీనికి? ఇది వాడడం వల్ల ఏమో దోమ వెంటనే పడిపోద్దండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళలాగా అగ్రికల్చర్ పనిముట్లు పెస్టిసైడ్స్ కూడా డిస్కౌంట్లు పెడితే బాగుండేదండి. రేట్లు మండిపోతున్నాయి ఇక్కడ. ఎలా అయితే రైతులు ఏమైపోతారండి.
అసలు చెట్టుకి ఏమైంది, కాయట్లేదు ఏమని? పోతండి పోత పోత ఏంటి గేదెల లెవెల్లో పోతులేటండి బాబు? బాబు గారు మీలాగే ఒకరు బటనిస్ట్ ఒకరు వచ్చారండి. అయ్యో బటానిస్ట్ కాదండి, బొటానిస్ట్ అండి. పొద్దుగాల 6 లెగసి గేదెలకి దాన తవుడు పెడతా. తినేసి అనుకో బాగానే ఉంటాయి. తినపోతే డాక్టర్ని పిలుస్తా. చిచి డాక్టర్ నేనే కదా. ఎంతైనా అట్లా ఓనర్లు నేనే, నా మాట ఏంటాయి. ఎక్స్ట్రా లాపి ముందు పని చూడు. రైతన్నాక సీలోకి వెళ్ళి పొలం దొనాలి కానీ గేదెలతో పని మీరు. రైతన్నాక అని తెలిసి ఉండాలయ్యా. కష్టాలు పడలేను రోయ్. ఏంటండి కిరాక్ బాబు గారు, ఈ ఫ్లూట్ ఏంటి, పాగా ఏంటి, యాప్రాన్ ఏంటి, అందులో ఫారిన్ బైక్ ఏది? పొలానికి ఫార్మర్ బైక్ ఏం వేసుకొస్తామండి బాబు? ఈ మధ్యన కొత్తగా ఫార్మర్ అయినా, నేను రైతుని అయిపోయినా. ఈ మధ్యన నేను చదివేది డాక్టర్ ఫార్మా, నచ్చింది బంగాళదుంప ఫార్మా. బంగాళదుంపలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి, పండించాలి కదా. నేను ఫార్మర్ అయినా, అదనమాట. ఏం తగిలింది కొత్తగా ఫార్మర్ అయిపోయారు? కొత్తగా ఏం తాగలేదు. చాలా మంది జాబుల కోసం చెప్పి ఎక్కడికో పోతున్నారు, మన పొలాలను వదిలేసి, మన ఇల్లుని వదిలేసి, మన భూమిని వదిలేసి, మన అమ్మని వదిలేసి. నేను అలా కాదు, నేను జాబ్ చేస్తుంటూనే ఆ పని నేను చేసుకుంటా. దాన్నే పార్ట్ టైం రైతు అని నేను అనుకుంటున్నా. 3 అవతారాలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏం లేదు, వ్యవసాయ పనుల్లో వ్యవసాయం చేయడం, రాత్రి మటు డీజే చేసుకోవడం, ఇంకేమంది పొద్దున్న మిగిలితే ఏంటి డాక్టర్. ఏం తప్ప చేయకూడదా ఏంటి? దేవుణ్ణి ఎక్కడో చూపించేసి ఉన్న పొలాన్ని అన్ని అమ్మించేసి ఎక్కడికో పంపించడం మనకి ఎందుకండి? ఉద్యోగాల కోసమైనా ఇంటికే కదా మహా అయితే. ఏం తింటారు? పిజ్జాలు, బర్గర్లు. 71లో యాక్ట్ పెట్టి రైతుల నుంచి పొలాలు లాగేసుకున్నారు. అది చేయకూడదు. పొలాలు అన్నాక రైతుగా ఉండాలి, దాని మీద హక్కు కూడా రైతుగా ఉండాలి, వేరెవరికి ఉండకూడదు. అలసైపోయిందిరా మీకు రైతులంటే. జై జవాన్ జై కిసాన్ గుర్తించుకోండి. హలో అయ్యగారు, ఎర్రెళ్ళు అందరూ వెళ్ళిపోయారు గారు. ప్రేమించడానికి మనుషులు, దున్నుకోవడానికి బయట పొలం, కోరుకోవడానికి లోపల దేవుడు. ఈ జీవితానికి ఎంత మించి ఏం కావాలండి? రైతు సంక్షేమానికి పాటుపడే వారందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.